ఇంటి చుట్టూ పచ్చని చెట్లు, ఎటు చూసినా పూల మొక్కలు, ఇంట్లోకి అడుగు పెట్టగానే ధాన్యం బస్తాలు, ఆ ధాన్యాన్ని కొలవటానికి కొంచెముంతలు, ఈశాన్యంలో నీటి తొట్టే, ఆ తొట్టి నిండా తామర తీగలు. ఇదేదో ఓ రైతు ఇంటి వాతావరణం అనుకుంటే పొరపాటే. ఇంతకీ ఎవరిది ఇల్లు అనుకుంటున్నారా? మరెవరిదో కాదండి, సాక్షాత్తు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంట్లో కనిపించే దృశ్యాలు ఇవి. పిఠాపురంలోని పవన్ కళ్యాణ్ ఇల్లు సాధారణ రైతు కుటుంబంలా కనిపిస్తోంది. గ్రామాల్లో ఓ రైతు ఇంట్లోకి అడుగు పెడితే ఎలాంటి వాతావరణం ఉంటుందో అలాంటి పరిస్థితే పవన్ కళ్యాణ్ ఇంటి ఆవరణలోనూ కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కట్టు బొట్టే కాదు, ఆయన జీవన శైలి కూడా ఎంత సింపుల్గా ఉంటుందో ఇంటిని చూస్తే అర్థమవుతోంది. ఇక పిఠాపురం పవన్ కళ్యాణ్ ఇంటి నుంచి మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందించే గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ప్రైమ్ 9 నేను రాజు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనగానే ఎస్పెషల్లీ ఆయనకి ఉన్నటువంటి రుచులేంటి, అభిరుచులేంటి, ఆయన ఇల్లు ఎలా ఉంటుంది, ఆ ఇంట్లో ఉన్నటువంటి వసతులు ఎలా ఉంటాయనే దాని మీద ఒక ఇమాజినేషన్ కానీ చేసుకుంటే మనము రకరకాలైనటువంటి ఊహలు కళ్ళ ముందు కనిపిస్తుంటాయి. ఏంటంటే అవి డిప్యూటీ సీఎం, అందులో కూడా ఆయన ఒక సినీ స్టారు, భారీ హైఫై లైఫ్ ఉంటుంది. ఒకవేళ ఆయన ఇల్లు అయితే ఇంటి చుట్టూ కూడా సెక్యూరిటీ ఉంటుంది, సీసీ కెమెరాలు ఉంటాయి, లాన్లు ఉంటాయి, అంతేకాకుండా అధునాతనమైనటువంటి ఫర్నిచర్ ఉంటుంది. ఆయన వస్తే లగ్జరీగా బ్రతకడానికి అవసరమైనటువంటి అనేక ఏర్పాట్లు ఉంటాయని కూడా అందరూ భావిస్తారు. ఇంటి ముందు వాటర్ ఫౌంటైన్లు కావచ్చు, రకరకాలైనటువంటి హంగులు ఆర్భాటాలు ఉంటాయనేసి అందరూ కూడా అనుకుంటారు. కానీ పిఠాపురంలో ఆయన ఎక్కడైతే ఎమ్మెల్యేగా గెలుపొందారో ఆ పిఠాపురంలో ఆయనకు ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి వల్లే ఈరోజు పిఠాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో భూముల రేట్లు కూడా పెరిగాయి. ఆయన ఎప్పుడు పిఠాపురం వచ్చినా సరే ఇక్కడికి వచ్చి ఆయన స్టే అవుతుంటారు. ఇప్పుడు నేను ఆ ఇంటి ముందున్నాను. మనం ఆ ఇల్లు చూడొచ్చు. మొత్తం మనం చూస్తే గ్రౌండ్ ఫ్లోర్తో పాటు ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే మొత్తం 3 ఫ్లోర్లలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఇల్లు ఉంది. ఆ ఇంటి పైన ఒక జెండా ఎగురుతుంది. అది శ్రీరాముడి జెండా ఒకటి ఎగురుతున్నటువంటి విజువల్ మనం చూడొచ్చు. ఇక్కడ పార్టీ జెండా ఎగరట్లేదు, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన జెండా ఎగరట్లేదు ఆ ఇంటి దగ్గర. ఇది ఆధ్యాత్మికతకి ఒక సూచనగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆయన ఆధ్యాత్మికత గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు, సనాతన ధర్మం గురించి ఎక్కువగా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అదే ఆ ఇంటికి సంబంధించినటువంటి ప్రతిబింబించే విధంగా ఉంది. ఇకపోతే ఆయన ఇంటి పరిసరాలు కానీ మనం కానీ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు. మనం ఇంటికి ఈశాన్యం అంటాం అనమాట మామూలుగా. ఈశాన్యంలో వాటర్ ఉండాలని చెప్తూ ఉంటారు చాలామంది. ఈశాన్యంలో కొంచెం వాటర్ ఉంటే మంచిది అని చెప్పి చెబుతూ ఉంటారు. కాబట్టి ఈశాన్యంలో ఒక సంపు చూడొచ్చు మనం. సంపులాగా ఉంది. దాంట్లో తామర పూలకు సంబంధించినటువంటి చెట్లను పెంచుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ గారికి ప్రకృతి అంటే చాలా ఇష్టం. కాబట్టి ఆయన ఇంటికి ఈశాన్యంలో మోటార్ ఉంది. మోటార్తో పాటు కుళాయి ఉంది. అక్కడే ఒక తొట్టిలాగా ఏర్పాటు చేసి అందులో తామర పూలకు సంబంధించినటువంటి చెట్లందరూ ఏర్పాటు చేశారు. పక్కన చెట్లు అంటే ఆయన చాలా ఇష్టం, వ్యవసాయం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఇక్కడ చూడొచ్చు మనం చెరకు అనేది తీపిని పంచుతుంది. కాబట్టి ఇంట్లో చెరకును కానీ పెంచితే మంచిది అనేటటువంటి ఒక వాస్తుపరమైనటువంటి ఒక నానుడి కూడా ఉంది. కాబట్టి ఆయన ఇంటికి ఈశాన్యంకి సరిగ్గా ఈశాన్య మూలలో ఒక చెరుకు సంబంధించినటువంటి ఒక గడలతో ఉన్నటువంటి ఒక చెట్టును ఆయన పెంచుతూ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి ఫారెస్ట్కి సంబంధించినటువంటి శాఖ మంత్రి, అంతేకాకుండా పర్యావరణ శాఖ మంత్రి, అంతేకాకుండా ప్రకృతి అంటే చాలా ఇష్టం. ఆయన ఎప్పుడు కూడా ప్రకృతితోటి మమేకమైపోతూ ఉంటారు. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ ఆయన ఇంటి దగ్గర ఉన్నటువంటి పెరడ్ అనమాట ఇది. ఈ పెరట్లో మొత్తం కూడా అన్నీ కూడా చెట్లు ఉన్నాయి. అరటి చెట్లు ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ కొన్ని పూలకు సంబంధించినటువంటి చెట్లను మనం చూడొచ్చు. బహుశా మందారం చెట్టు అనుకుంటాను. ఇది మందారానికి సంబంధించి రకరకాలైనటువంటి మందారం చెట్లు ఇక్కడ వేసినటువంటి పరిస్థితి. పూల చెట్లు ఉన్నాయి. దీంతోపాటు కలర్లో ఈ మందారం చెట్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి. దీంతోపాటు మామిడి చెట్లు, అరటి చెట్లు, అలాగే ఇతర పండ్లకు సంబంధించినటువంటి చెట్లు కూడా ఇక్కడ పెంచుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి అభిరుచికి తగ్గట్టుగా ఆయన ఇంటిని ఆయన తయారు చేసుకున్నారు. ఇక్కడ చూస్తే చాలా చిన్న చెట్టు. ఇది చిన్న చెట్టుకి జామకాయలు కాసినటువంటి పరిస్థితి చూడవచ్చు. ఇది జామ చెట్టు. జామ చెట్టుకి చిన్న చెట్టు అయినా సరే జామకాయలు కాసినటువంటి పరిస్థితి. ఈ విధంగా ఆయన అంటే ప్రకృతి అంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే చెట్లు, ప్రకృతి, అంతేకాకుండా ఆ ప్రాంతం అంతా కూడా కాస్త పచ్చదనంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ అంటే ఇది పల్లె అయినప్పటికీ కూడా, అంటే ఒక రకంగా చెప్పాలంటే పిఠాపురం అంత పెద్ద టౌన్ ఏం కాదు, అలాగే పల్లె కూడా కాదు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఆయనకు అనుగుణంగా, ఆయనకి అభిరుచికి అనుగుణంగానే ఇక్కడ మొత్తం కూడా ఇంటి ప్రాంగణం అంతా కూడా, అంటే ఇంటి చుట్టుపక్కలంతా కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. విజువల్స్ చూస్తున్నాం. అన్ని రకాలైనటువంటి చెట్లని కూడా ఇక్కడ పెంచుతున్నారు. మొక్కల దగ్గర నుంచి చెట్ల వరకు, అంటే అరటి చెట్లు, చెరకు చెట్లు, అంతేకాకుండా చెరకు సంబంధించినటువంటి పంటతో పాటు ఇతర చెట్లు
అంటే ఇక్కడ ఇది ఒక ఆకుకూరకు సంబంధించినటువంటి చెట్టు బహుశా. సో ఈ ఆకుకూరకు సంబంధించినటువంటి చెట్లు, అలాగే మామిడికి సంబంధించినటువంటి చెట్లు. ఈ మామిడి చెట్టు చాలా చిన్నదిగా ఉంది, అప్పుడే దీనికి పూత కూడా వచ్చినటువంటి పరిస్థితి. సో ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి వ్యవసాయం అంటే చాలా మక్కువ. అందుకే ఇక్కడ అంటే ఈ చిన్నటువంటి చెట్ల రూపంలోనే ఆయన ప్రస్తుతానికి వ్యవసాయం అంటే ఇష్టమైనటువంటి నేపథ్యంలో ఆయన ప్రస్తుతానికి ఇక్కడ ఈ చెట్లను పెంచుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వాటికి ఎప్పటికప్పుడు సస్యరక్షణ అంటాం కదా, సో ఆ విధంగా కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్. సో వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారి ఇల్లు అంటే అంతా కూడా రకరకాల అంటే అధునాతనమైనటువంటి పద్ధతుల్లో ఇక్కడ ఉంటుంది అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే అలాంటిది ఏమీ లేదు. మామూలుగా సాధారణంగా ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా అయితే ఇల్లు ఉంటుందో, ఇల్లు పెద్దదే, ఇల్లు అధునాతనంగా ఉంది. అంతేకాకుండా ఇంటికి సంబంధించినటువంటి మొత్తం కూడా నిర్మాణంతో కూడా హైఫైగా ఉన్నప్పటికీ కూడా ఇంటి పరిసరాలన్నీ కూడా పల్లె వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నటువంటి పరిస్థితి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఒడ్లు అంటే ధాన్యం అంటాం. సో ఈ ధాన్యానికి సంబంధించినటువంటి మూటలు. ఇది పవన్ కళ్యాణ్ గారి ఇంటికి సంబంధించి, పవన్ కళ్యాణ్ గారి ఇల్లు ఎక్కడైతే ఉందో ఆయన ఇంటికి సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. సో వాస్తవంగా విఐపీలు కావచ్చు, లేకపోతే ఒక రకంగా చెప్పాలి అంటే ఇలాంటి వ్యక్తులు, ప్రముఖ వ్యక్తుల ఇళ్లలో చాలా క్లీన్గా అంతా కూడా కింద పాలరాలు పరిచేసి చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి అందరూ కూడా భావిస్తారు. కానీ ఆయన ఎక్కువగా వ్యవసాయానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తాడు. అంతేకాకుండా ఎస్పెషల్లీ ధాన్యం అంటే ఏంటి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కర ఇంట్లో కూడా ధాన్యం ఉంటుంది. సో ధాన్యం ఉంటే ఆ ఇల్లు చాలా సుభిక్షంగా ఉంటుందని చెప్తారు. మరి అలాంటిది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇంటికి దగ్గర అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఇప్పుడు మనం చూడొచ్చు విజువల్స్ మొత్తం కూడా ధాన్యంకి సంబంధించినటువంటి బస్తాలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇది కూడా మామూలు రైస్ కాదు, ఇది వచ్చేసి బ్లాక్ రైస్ అని చెప్పి చెప్తున్నారు. సో ఈ బ్లాక్ రైస్ వచ్చేసి ఇది బ్లాక్ రైసు. అంతేకాకుండా మొత్తం కూడా చాలా పెద్ద సైజులో ఉన్నటువంటి రైస్ అనమాట ఇది. సో ఈ ధాన్యం గింజలు ఎందుకంటే బ్లాక్ రైస్ ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇది శాస్త్రీయ పద్ధతుల్లో దీన్ని పండించి అనేక రకాలైనటువంటి రోగాలకు సంబంధించి కావచ్చు, అంతేకాకుండా తింటే మంచిది, పోషకాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇది బ్లాక్ సంబంధించినటువంటి బాస్మతి రైస్ అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు మనం ఒకసారి, ఇక్కడ కూడా రైస్ ఉంది. ఇది వచ్చేసి మామూలు ధాన్యం గింజలు, అంటే ఇది కూడా ధాన్యంకి సంబంధించినటువంటిదే. సో ఇక్కడ కూడా ఈ ధాన్యం గింజలు ఉన్నటువంటి పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ గారి ఇల్లు అంటే పాలరాళ్ళతోటి, ఫౌంటైన్లతోటి, రకరకాల జంతువులు, పక్షులు, కొంతమంది ఇల్లు చూస్తూ ఉంటాం మనం. ఆ ఇళ్లలో భారీ ఎత్తున అవసరమైతే నిషేధితమైనటువంటి నెమళ్ళు, జింకలు ఇలాంటివన్నీ కూడా పెంచుతూ ఉంటారు. కానీ ఈయన చట్టానికి అంతేకాకుండా సాంప్రదాయానికి గౌరవిస్తాడు కాబట్టి సో ఆయన ఇల్లు ఇక్కడ ఏ విధంగా ఉందనేది మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం ధాన్యం గింజల ఒక డిప్యూటీ సీఎంకి సంబంధించిన ఇంటి పక్కన ధాన్యంకి సంబంధించినటువంటి బస్తాలు ఉన్నటువంటి చూడడానికైతే నిజంగానే విచిత్రంగానే ఉంది. అంతేకాకుండా ఇక్కడ మొత్తం కూడా అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఈ బస్తాలన్నీ కూడా ఆయన ఇంటికి సంబంధించినటువంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో డిప్యూటీ సీఎం వస్తున్నారంటే ఆయన ఇప్పుడు వచ్చినా సరే ఈ గింజలు ఇక్కడే ఉంటాయి. ఈ బియ్యం బస్తాలు మొన్న ఆయన వినాయక చవితి సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఈ బియ్యం బస్తాలు ఇక్కడే ఉన్నాయి. సో ఆయన వచ్చిన తర్వాత వీటిని ఇక్కడి నుంచి చూసి వెళ్ళారు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అంతేకాకుండా పిఠాపురంకి ఆయన ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడికి వస్తారు, ఇంటి దగ్గర ఇంట్లో ఆయన గడిపేసి వెళ్తూ ఉంటారు. మొత్తం ఇందాక మనం చూసినట్టు ఆ 3 ఫ్లోర్లో పైన ఉన్నటువంటి 2 ఫ్లోర్లో ఆయన సంబంధించినటువంటి నివాసం ఉంటుంది. కింద ఫ్లోర్లో వచ్చేసి ఆఫీసు. ఇది వచ్చేసి ఇక్కడ కూడా చిన్న చిన్న సమావేశాలు కూడా ఏర్పాటు చేసే విధంగా ఇక్కడ తీర్చిదిద్దినటువంటి సిచ్యువేషన్. సో పవన్ కళ్యాణ్ గారు అంటేనే సో ఆయన నిజంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎంత సామాన్యమైనటువంటి, ఎంత సింప్లిసిటీ తోటి ఉంటాడు అనే దానికి ఇక్కడ ఉన్నటువంటి ఇదే ఉదాహరణ. ఎందుకంటే చుట్టూ చెట్లు ఉన్నాయి, పండ్ల చెట్లు ఉన్నాయి, పూల చెట్లు ఉన్నాయి. అంతేకాకుండా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఈ అన్నీ కూడా అంటే ఇక్కడ చూస్తే మొత్తం అంటే ధాన్యానికి సంబంధించినటువంటి ధాన్యం గింజలు, దీంతోపాటు కొబ్బరికాయలు ఇక్కడ చూడొచ్చు మనం, కొబ్బరికాయలు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో కొబ్బరికాయలు ఇక్కడే ఉన్నాయి. సో అంటే వ్యవసాయానికి ఆయన ప్రాధాన్యం ఇస్తారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. సో ఈ విధంగా చూస్తే మొత్తం కూడా అంటే పవన్ కళ్యాణ్ గారి ఇంటికి సంబంధించి ఏ విధంగా అంటే ప్రతి ఒక్కరు ఏదో అనుకుంటారు అనమాట. అంటే ఆయన ఒక డిప్యూటీ సీఎం, అంతేకాకుండా సినిమాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి కాబట్టి సో ఆయన ఇక్కడికి వస్తే ఒక లగ్జరియస్ పరిస్థితులు ఉంటాయని చెప్పేసి కూడా అందరూ కూడా భావించినటువంటి పరిస్థితి. సో ఇది చూడొచ్చు మనం, వాస్తవంగా ఇది తోరణం అనమాట. ఇది వచ్చేసి ధాన్యం గింజలతో తయారు చేసినటువంటి తోరణం. సో ధాన్యం గింజలతో ఈ తోరణాన్ని తయారు చేశారు. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి సింప్లిసిటీకి ఇది ఒక నిదర్శనం. మరి ఈరోజు ఆయన ఇప్పటికీ కూడా అంటే ఒక సాధారణ స్లిప్పర్స్ వేసుకొని, అంటే ప్యారగాన్ చెప్పులు వేసుకొని ఆయన సాధారణంగా ఆయన
వెళ్తూ ఉంటారు. ఆయన వేషధారణ కూడా ఈరోజు చాలా మార్పు వచ్చినటువంటి సిచ్యువేషన్. ఏదో ఒక పంచ కట్టుకొని సో పంచతో పాటు ఒక షర్ట్ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన అన్నీ కూడా సింప్లిసిటీ అనే దానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు. సో ఇక్కడ చూడొచ్చు మొత్తం ధాన్యానికి సంబంధించినటువంటి మొత్తం ఇలాగా పోసినటువంటి పరిస్థితి. సో ధాన్యానికి సంబంధించినటువంటి ధాన్యం గింజలు ఇవన్నమాట. సో వీటితో పాటు డిఫరెంట్ ధాన్యం గింజలు ఇక్కడ వ్యవసాయానికి వాడింది. ఒకవేళ దాన్ని తీసుకోవాలి అంటే దానికి అవసరమైనటువంటి పనిముట్లు కూడా ఇక్కడే ఉన్నాయి. సో వీటితో పాటు ఇందాక నేను చూపించాను కదా, సో ఇది అంటే వ్యవసాయానికి సంబంధించి ఇందాక నేను చూపించినటువంటి ఇది తోరణాలు, రైస్ తోటి తయారు చేసినటువంటి తోరణాలు, అంటే ధాన్యం గింజలతో తయారు చేసినటువంటి తోరణాలు. వీటినే ఇంటికి కూడా ఆయన కట్టేటటువంటి పరిస్థితి. సో ఇంత సింప్లిసిటీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎప్పుడు వచ్చినా సరే ఇంట్లోనే ఉంటారు. ఇంత సింప్లిసిటీగా ఆయన ఉన్నారు. ఎస్పెషల్లీ ధాన్యం అనేది ఆ ఇంటికి సంబంధించినటువంటి భోగ భాగ్యాలకి నిదర్శనంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో మనం ఏ ఇంటికి వెళ్ళినా సరే నిజంగా రైతులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో సో రైతులు ఎప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో ఈ ధాన్యానికి సంబంధించినటువంటి ధాన్యం గింజల్ని పెట్టుకొని ఉంటారు. అంతేకాకుండా ధాన్యం బస్తాలతో ఆ ఇల్లు కలకల్లాడుతుంటుంది. సో పవన్ కళ్యాణ్ గారి ఇల్లు కూడా ఈరోజు ధాన్యం బస్తాలతోటి, ధాన్య సిరులతోటి ఈరోజు ఆయన ఇల్లు ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఇది పవన్ కళ్యాణ్ అంటే. పవన్ కళ్యాణ్ అంటే ఏదో చెప్తారు, ఆయన చెప్పింది చేయరు అని చెప్పేసి చాలామంది అవాకులు చవాకులు కూడా పేలుతూ ఉంటారు. ఆయన సింప్లిసిటీకి, ఆయనకు ఉన్నటువంటి ఒక సాధారణమైనటువంటి జీవనం ఎలా గలుపుతారో మనం చూసాం. అనేక రకాల ఫోటోలు చూసాం, వీడియోస్ చూసాం. ఆయన సంబంధించి ఫామ్ హౌస్లో ఏ విధంగా బయటకు వస్తారు, ఫామ్ హౌస్లో ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి గోవులతోటి గడుపుతారు, అక్కడ ఉన్నటువంటి పంటలతోటి ఏ విధంగా ఆయన మమేకమవుతారు, వాటి సస్యరక్షణకు కావచ్చు, వాటి సంరక్షణ కావచ్చు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు అందరూ కూడా చూసాం. కానీ ఈరోజు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో పిఠాపురంలో ఆయన ఉన్నటువంటి ఇల్లు ఒక అధునాతనమైనటువంటి భవనం అయినప్పటికీ కూడా ఒక గ్రామీణ ప్రాంతాల్లో రైతు ఇల్లు ఎలా ఉంటుందో అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఇల్లు కూడా ఈ పిఠాపురంలో ఉన్నటువంటి పరిస్థితి. చుట్టూ కూడా ఒక రకంగా చెప్పాలంటే గ్రీనరీ, అంటే పచ్చదనం, చెట్లు, వ్యవసాయానికి సంబంధించినటువంటి పంటలకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి పండ్ల చెట్లు. సో ఈ విధంగా చెట్లను ఏర్పాటు చేసి ఆయన ఒక సాధారణమైనటువంటి వ్యక్తి అని చెప్పడానికి ఇదే నిదర్శనం అని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి ఇంటి నుంచి కెమెరా పర్సన్ రామకృష్ణతో రాజు ఫర్ ప్రైమ్ 9 న్యూస్.